హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటుంది. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మొత్తం 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 2 మ్యాచ్లు ఇంగ్లాండ్ గెలిచింది, ఒక మ్యాచ్ మన టీమినే గెలిచింది, ఒక మ్యాచ్ డ్రా అయితే అయింది. సో ఓవర్గా చూసుకుంటే 2-1 ఇంగ్లాండ్ అయితే లీడ్ అవుతుంది. బట్ ఈ మ్యాచ్ మనం గెలిచిన మనకు ఖచ్చితంగా 100% మరి సిరీస్ అయితే ఈక్వల్ అయితే అవుతుంది. సో 5th మ్యాచ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ 5th మ్యాచ్కి ఖచ్చితంగా కొన్ని భారీ మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే 4th మ్యాచ్లో మనం చూస్తుండగా మరి ఏ విధంగా మనలో కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిలో, ముఖ్యంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో. సో బౌలింగ్ మొత్తం చేంజ్ అయ్యే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. అక్కడ మెయిన్గా చూసుకుంటే అన్షుల్ కాంబోజ్ని తీసుకొచ్చిండు 4th మ్యాచ్లో. టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. అతని యావరేజ్ స్పీడ్ చూసుకుంటే అరౌండ్ 120+ మాత్రం ఉంది. సో ఆ 120 స్పీడ్తోని మరి వికెట్లు తీయడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. వికెట్లు కాకుండా ఇంకా రన్స్ కూడా ఆపడం అనేది చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. అన్షుల్ కాంబోజు ఓవర్లో చూసుకుంటే మొత్తం 18 ఓవర్లు అయితే బౌలింగ్ అయితే వేసిండు. దాంట్లో ఒక మెడిన్ ఓవర్ వేసిండు. మొత్తం అక్కడ చూసుకుంటే 89 రన్స్ అయితే ఇచ్చిండు. ఒక వికెట్ మాత్రం తీసుకున్నాడు. 4.9 ఎకానమీ అని చెప్పుకోవచ్చు. అంటే ఓవర్కి దాదాపు 5 రన్స్ అయితే ఇచ్చిండు. చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మరి ఇవాళ రేపు అది ఓడిఎస్లోనే ఎక్కువ, T20లో కూడా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో మరి టెస్ట్ మ్యాచెస్లో ఓవర్కి 5 రన్స్ ఇచ్చడం అనేది చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతని దగ్గర పేస్ లేదు. సో కాబట్టి అక్కడ ఈజీగా అతను అయితే ట్యాకిల్ అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఫ్లాట్ పిచ్చెస్లో ఖచ్చితంగా పేస్ అయితే అవసరం అయితే ఉంటుంది. మీకు 150 లేకున్నా అవసరం లేదు, బట్ అరౌండ్ 135, 140 రెగ్యులర్గా టచ్ చేస్తే ఇట్ట అది కొంచెం హెల్ప్ అయితే ఉంటుంది. బట్ మీరు రెగ్యులర్గా 120 చేస్తే ఇట్లా ఖచ్చితంగా అదైతే హెల్ప్ అయితే ఉండదు. అక్కడ నితీష్ కుమార్ రెడ్డి రెగ్యులర్గా 135 బౌలింగ్ అయితే వేసిండు. అతనికైతే మంచి పర్చేస్ అయితే లభించింది లార్డ్స్లో. ఇంకా శార్దుల్ ఠాకూర్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేసిండు. సో కాబట్టి ఓవర్లా చూసుకుంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి చాలా ఆర్డినరీగా మనకైతే కనబడుతుంది. ఇక బ్యాటింగ్ చేయబట్టి ఈ మ్యాచ్ అయితే మనం డ్రా చేసుకున్నాం. బట్ బౌలింగ్ చేయబట్టి ఈ మ్యాచ్ అయితే మనకి డ్రా అయింది. లేదంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ 100% మనం గెలిచేవాళ్ళం, మన బౌలింగ్ గిట్ట బెటర్గా ఉంటాం మాత్రం. బట్ ఓవరాల్గా చూసుకుంటే కొన్ని హార్స్ కాల్స్ తీసుకునే అవకాశం అయితే మనకి కనబడుతుంది. అక్కడ చూసుకుంటే 5th మ్యాచ్కి వచ్చేసరికి ఆకాశ్దీప్ ఫిట్ అవుతారట అండ్ హర్షదీప్ సింగ్ కూడా ఫిట్ అవుతారట. సో మరి వాళ్ళిద్దరు ఆడే ఛాన్స్ అయితే 100% అయితే మనకైతే కనబడుతుంది. బట్ ఎవరు ప్లేస్లో ఆడతారు అనేది ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా కూడా మరి అక్కడ చూసుకుంటే వర్క్లోడ్ మేనేజ్మెంట్ కింద అతనికి రెస్ట్ ఇవ్వచ్చు. ఎందుకంటే 4th మ్యాచ్లో కూడా అతను పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపలేడు. ఎందుకంటే అతను చూస్తే ఫస్ట్ 3 డేస్లో చూసుకుంటే అతని బౌలింగ్ వచ్చేసి ఒక్క బాల్ కూడా మరి 140 అయితే టచ్ కాలేదట. సో కాబట్టి దట్స్ వై ఖచ్చితంగా అతనికి కొంచెం నిగిల్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి లాస్ట్ మ్యాచ్ ఆడాడు అనేది కూడా అతని ఓవర్ నిర్ణయం అని చెప్పుకోవచ్చు. టీమ్ మేనేజ్మెంట్ అయితే అడుగుతుంది ఖచ్చితంగా మరి నువ్వు ఎలా ఉన్నావని. బట్ అతనికి ఇట్లా 100% ఫిట్ నేను ఆడుతుంటే ఆడచ్చు, లేదు కొంచెం డౌట్ఫుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా అతనికి రెస్ట్ అయితే ఇవ్వచ్చు. సో అతని ప్లేస్లో మరి హర్షదీప్ సింగ్ గారు ఆకాశ్దీప్ ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇక ఖచ్చితంగా అన్షుల్ కాంబోజ్ ప్లేస్లో మరి ఆకాశ్దీప్ ఆర్ హర్షదీప్ సింగ్ వీరిద్దరిలో ఎవరికైనా ఒకరికి ఛాన్స్ రావచ్చు. సో ఓవర్లా చూసుకుంటే మరి బౌలింగ్ మార్పు వచ్చేసి ఒకలేట బుమ్రా ఆడపోతే ఇట్ట హర్షదీప్ సింగ్ ఆడతాడు. ఇక ఆకాశ్దీప్ ఇన్ ప్లేస్ ఆఫ్ అన్షుల్ కాంబోజ్, ఇవి రెండు సెట్ అని చెప్పుకోవచ్చు. మరి కుల్దీప్ యాదవ్ ఎక్కడ ఆడతాడు? కుల్దీప్ యాదవ్ ఒకవేళ ఇలాంటి ఫ్లాట్ పిచ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ని స్టేట్ అవే తీసుకురావాలి. ఒకవేళ గ్రీన్ టాప్ ఇస్తే గిట్ట మరి శార్దుల్ ఠాకూరే కంటిన్యూ అవుతాడు. లేదు మాకు ఇంకా ఇలాంటి ఫ్లాట్ వికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా Day 3, Day 4, Day 5లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు స్పిన్నర్ అనేది. సో కాబట్టి దట్స్ వై మళ్ళీ దట్టు ఇంగ్లాండ్ వాళ్ళు చూస్తున్నాగా బాల్ ఆడుతున్నారు. సో అలాంటి కండిషన్స్లో మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ అనేది చాలా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు వికెట్ తీయడానికి. సో కాబట్టి మరి శార్దుల్ ఠాకూర్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ కూడా ఛాన్స్ రావచ్చు. మరి శార్దుల్ ఠాకూర్ మొత్తం అక్కడ 11 ఓవర్లు వేసిండు, 55 రన్లు అయితే ఇచ్చిండు. ఇతను కూడా ఓవర్కి అయితే 5 రన్స్ అయితే ఇచ్చిండు. సో కాబట్టి ఖచ్చితంగా మరి అక్కడ కుల్దీప్ యాదవ్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే శార్దుల్ ఠాకూర్ మరి బౌలింగ్ అయితే వేస్తలేడు, ఎట్లనో ఎక్కువ ఓవర్లు అయితే వేస్తలేడు. ఇక బ్యాటింగ్లో చూసినా అని అక్కడ మరి 40 రన్స్ అయితే స్కోర్ చేసిండు. బట్ ఆ 40 రన్స్తోని మరి ఒక మంచి వికెట్ టేకింగ్ బౌలర్ని అయితే బయట అయితే మనం ఉంచుతున్నాం. సో కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ కూడా అవకాశం అయితే రావచ్చు. మరి ఒకవేళ ఇలాంటి ఫ్లాట్ వికెట్ ఉంటే మాత్రం. ఇక బ్యాటింగ్ విషయానికి అయితే మరి అక్కడ సాయి సుదర్శన్
చాలా అంటే డిసప్పాయింట్ చేసిండు. బట్ ఒక 50 అయితే కొట్టిండు ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో చూసినాగా డక్ అవుట్ అయ్యిండు. బట్ ఎనివే ఖచ్చితంగా సాయి సుదర్శన్ కంటిన్యూ అవుతాడు. ఇక ఓపెనింగ్లో కేఎల్ రాహుల్ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ దగ్గర నుంచి మరొక పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కేఎల్ రాహుల్ దగ్గర నుంచి. బట్ అక్కడ చూసుకుంటే మెయిన్గా ఎస్ఎస్వి జైస్వాల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 58 కొట్టిండు. బట్ సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. ఇక తర్వాత చూసుకుంటే మెయిన్గా కెప్టెన్ శుభ్మన్ గిల్ స్టేట్ అవే 3 ఇన్నింగ్స్లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు. బట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అయితే ఆడిన చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసి చాలా అంటే బెటర్ ఇన్నింగ్స్ అయితే మనకైతే కనబడ్డది. ఈ సిరీస్లో అతను కొట్టిన సెంచరీస్లో చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇన్నింగ్స్లో 103 కొట్టిండు. అక్కడ చూసుకుంటే 238 బాల్ అయితే ఆడిండు. ఎందుకంటే అక్కడ చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ అయితే వినాయి. సో మచ్ ప్రెజర్ అయితే ఉంటుంది, దట్టు న్యూ బాల్. సో చాలా అంతలా క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో మరి గిల్ ఫ్లాట్ పిచ్చెస్ మీద ఆడతారంటే లాస్ట్ మ్యాచ్ చూసినాక మరి దట్టు ప్రెజర్ సిచ్యువేషన్లో వచ్చారు, బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు పడ్డాయి. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా కెప్టెన్గా అక్కడ 100 అయితే స్కోర్ చేసిండు. చాలా అంటే బెటర్ ఇన్నింగ్స్ అయితే మనకైతే కనబడుతుంది. మంచి ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేసిండు అతను అండ్ కేఎల్ రాహుల్. తర్వాత వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా వీళ్ళైతే కంటిన్యూ అయితే వేసిండు. సో శుభ్మన్ గిల్ దగ్గర నుంచి కూడా ఈ 5th మ్యాచ్లో మనం గెలవాలంటే ఖచ్చితంగా ఇతని దగ్గర నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత రిషబ్ పంత్ అయితే ఖచ్చితంగా మిస్ అవుతాడు. ఆల్రెడీ గౌతమ్ గంభీర్ కూడా చెప్పిండు. సో కాబట్టి స్టేట్ అవే ధ్రువ్ జురెల్ వాక్ అవుతాడు. కాబట్టి మరి ధ్రువ్ జురెల్ దగ్గర నుంచి కూడా పెద్ద ఇన్నింగ్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ రిషబ్ పంత్ లేని లోటు అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత సుందర్ అండ్ రవీంద్ర జడేజా కూడా మనకైతే కనబడుతున్నారు. ఇద్దరు కూడా చాలా అంతలో మ్యాన్ ఇన్ ఫామ్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. అదే ఫామ్ను ఈ లాస్ట్ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్ ఒకసారి ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే ఎస్ఎస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే సాయి సుదర్శన్, నెంబర్ 4లో శుభ్మన్ గిల్, నెంబర్ 5 వచ్చేసి ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్కి మళ్ళీ ఛాన్స్ రావచ్చు. ఇక్కడ 6లో రవీంద్ర జడేజా, 7లో ధ్రువ్ జురెల్, 8లో శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, 9లో ఆకాశ్దీప్, 10లో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, 11లో మొహమ్మద్ సిరాజు. ఒకవేళ బుమ్రా ఆడొచ్చు అండ్ మొహమ్మద్ సిరాజ్ ప్లేస్లో హర్షదీప్ సింగ్కి ఛాన్స్ రావచ్చు. ఎందుకంటే స్టేట్ అవే బ్యాక్ టు బ్యాక్ 4 మ్యాచెస్ ఆడిండు మొహమ్మద్ సిరాజు. లాస్ట్ మ్యాచ్లో కూడా చూసినాక మనం కొంచెం టైర్డ్ అయినట్టు అయితే మనకైతే కనబడ్డాడు. జస్ట్ ఒకటే వికెట్ తీసిండు. మొత్తం అక్కడ చూసుకుంటే 30 ఓవర్లు అయితే వేసిండు, 140 రన్స్ అయితే ఇచ్చిండు, ఓవర్కి 4.7. సో కాబట్టి ఇతనికి మరి రెస్ట్ ఇచ్చి మరి ఇతని ప్లేస్లో కూడా అక్కడ హర్షదీప్ సింగ్ను తీసుకురావచ్చు. ఒకవేళ బుమ్రా ఆడితే బుమ్రా ఆడకపోతే మాత్రం ఖచ్చితంగా మొహమ్మద్ సిరాజ్ కంటిన్యూ అవుతాడు. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. మరి నెక్స్ట్ మ్యాచ్కి మన టీమ్ ప్లేయింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది.